జస్ట్ మీరిది ఒకసారి చేసి చూడండి. మీ జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటే. మన ఛానల్‌లోని హోమ్ రెమెడీస్‌ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. చాలా బాగా పెరుగుతుంది హెయిర్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలబంద తీసుకున్న తర్వాత వాటర్లో పెట్టేసేయండి. లేతగా ఉన్నటువంటి కలబంద తీసుకోండి, జెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కలబంద తీసుకున్న తర్వాత కట్ చేసిన వెంటనే వాటర్లో పెట్టేసేయండి. 2 మినిట్స్ పాటు వాటర్లో ఉంచితే సరిపోతుందండి. సో వీలైతే లేతగా ఉన్నటువంటి కలబంద తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ మనం తయారు చేసుకోబోయే ఈ ప్యాక్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కరిస్తారండి. సో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి 9110577760కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఇక ముందుగా కలబంద తీసుకోవాలండి. కలబందలో ఉన్నటువంటి జెల్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. కలబంద వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. కలబంద జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబందలో ఉండే పోషకాలు, ఎంజైమ్లు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టు పెరగడానికి సహాయపడతాయి. ఈ విధంగా కలబందలో ఉన్నటువంటి గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి సపరేట్ చేసేసుకోండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలండి. లవంగాల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎంత రాలిపోతున్న జుట్టునైనా కంట్రోల్ చేయడానికి లవంగాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా ఒక స్పూన్ వరకు లవంగాలు తీసుకోండి. లవంగాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ఎందుకంటే వాటిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి శిరోజాలను బలోపేతం చేసి మెరుపును ఇస్తాయి. ఇక కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. సో కొద్దిగంత కరివేపాకు తీసుకున్న తర్వాత కొద్దిగంత గోరింటాకు తీసుకోండి. గోరింటాకును ఉపయోగించడం వల్ల జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. వారానికి 2 సార్లు ఈ ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు క్రమక్రమంగా పూర్తిగా నల్లబడుతుందండి. ఇక తిరిగి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. సో ఒక గుప్పెడు గోరింటాకు తీసుకోండి, సరిపోతుంది. సో మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవేనండి. బయట నుంచి ఏమీ సపరేట్గా కొని తేవాల్సిన అవసరం లేదండి. సో ఒక గుప్పెడు గోరింటాకు కూడా తీసుకోండి. సో గోరింటాకు మాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. ఇక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం కదండి. కరివేపాకు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటివి జుట్టు కుదులను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు నల్లగా ఒత్తుగా ఉండేలాగా చూసుకుంటాయి. గోరింటాకు సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ప్రయత్నించండి. గోరింటాకు జుట్టుకు సహజమైన రంగునివ్వడమే కాకుండా చుండ్రును తగ్గించి జుట్టు రాలడాన్ని అరికట్టి కుదుళ్లను దృఢపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి ఒత్తుగా మెత్తగా నిగారింపుతో ఉండేలాగా చేస్తుంది. సో గోరింటాకు వల్ల కూడా మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం మీకు వీలైతే గోరింటాకును కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక గోరింటాకును, కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడ, మగ ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. మన ఛానల్లోని బ్యూటీ టిప్స్ని కూడా చాలామంది ట్రై చేస్తున్నారండి. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి. 1 by 1గా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. సో వేలకు వేలు ఖర్చు పెట్టి బయట నుంచి కెమికల్స్ ఉన్నవి తెచ్చుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా న్యాచురల్గా ఈ విధంగా హోమ్ రెమెడీస్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉల్లిపాయ వల్ల జుట్టు రావడం అనేది కంట్రోల్ అవుతుంది. జుట్టు అనేది బలంగా పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. నేను చెప్తున్నది కాదండి, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. సో పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీలో ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయమండి. ఉల్లిపాయలో ఉన్నటువంటి రసం, కలబందలో ఉన్నటువంటి ఈ గుజ్జు అనేది మనకు ప్యాక్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కడ కూడా మనం చుక్క నీటిని కూడా యూజ్ చేయట్లేదండి. సో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి బ్యూటీ టిప్స్ తోటి, మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా మన ఛానల్లో మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రును నివారిస్తుంది మరియు జుట్టుకు మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే సల్ఫర్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, పోషకాలను అందిస్తుంది మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకున్నటువంటి లాభాలు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏదో వాడామని కాదు, వీటి వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు కూడా తెలుసుకోవాలి కదండి. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అండి. మెంతులు మన జుట్టుకు చాలా మేలు చేస్తాయండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవేనండి. సో ఇవి మాకు అందుబాటుగా ఉండవు అన్నవి ఏవీ లేవు. సో ఇది చిన్న స్పూన్ అండి. చిన్న స్పూన్తో వచ్చేసి నేను ఒక 5 స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ స్పూన్ తోటి అయితే ఒక 2.5 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి చాలా చిన్న స్పూన్ అండి. సో మీరు నార్మల్గా టేబుల్ స్పూన్ తోటి తీసుకుంటున్నట్లయితే 2.5 స్పూన్ తీసుకోండి, మెంతులు సరిపోతాయి. మెంతుల్లో లెసిదిన్, నికోటినిక్ యాసిడ్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదులను బలోపేతం చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ విధంగా కొద్దిగంత మెంతులు కూడా తీసుకున్న తర్వాత ఇక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఈ విధంగా మనం ముందుగా ఏమేమైతే తీసుకున్నామో వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇక లవంగాలు, సో 1 స్పూన్ వరకు లవంగాలు తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఈ విధంగా ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత ఇక ఇందులోనే ముందుగా మనం కరివేపాకు, గోరింటాకు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, గోరింటాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక అలాగే కలబందను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, కలబంద గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నానండి, ఇందులోని చుక్క నీరు కూడా యూజ్ చేయొద్దండి. ఉల్లిపాయలో ఉన్నటువంటి రసము, కలబందలో ఉన్నటువంటి గుజ్జే సరిపోతుందండి. మంచిగా మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికి ప్యాక్ అనేది రెడీ అవుతుంది. సో వాటర్ అనేది యూజ్ చేయొద్దండి. ఇక మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో కలబంద ఫ్రెష్గా మన దగ్గర మొక్కలు అవైలబుల్గా లేదనుకున్నట్లయితే బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మన ఇంటి దగ్గర కలబంద మొక్క అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే కలబంద మీరు జెల్ ఉంటుంది కదండి, బయట నుంచి తెచ్చినటువంటి జెల్ని కూడా ఒక 2 or 3 స్పూన్స్ వరకు కలబంద జెల్ తీసుకోండి, సరిపోతుంది. మిక్సీ పట్టిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ వేసుకునేటప్పుడైనా కలబంద జెల్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తా చూడండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ విధంగా ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల వరకు అలాగే పక్కన పెట్టేసేయండి. సో మెంతులు నానబెట్టి వేసుకుంటున్నట్లయితే ఇమ్మీడియట్గా హెయిర్కి అప్లై చేసుకోండి. కానీ మెంతులు నానబెట్టకుండా వేసాం కాబట్టి అట్లీస్ట్ ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఒకవేళ మీరు మెంతుల్ని నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నారు అని అంటే మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ఇమ్మీడియట్గా మిక్సీ పట్టుకుని ఇమ్మీడియట్గానే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులోని కొద్దిగంత కోకోనట్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేయాలన్నమాట. నేను యాడ్ చేసి కూడా చూపిస్తా చూడండి. ముందుగా నేను 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసి నేను తర్వాత మళ్ళీ చూపిస్తా చూడండి. మెంతులు కొద్దిగంత నానతాయి. ఈ విధంగా ఒక లిడ్ని క్లోజ్ చేసి 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసి ఇక ఇందులో కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, డాబర్ ఆమ్లా మీరు తరచూ ఏ ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటారో ఆ ఆయిల్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో ఏ హెయిర్ ప్యాక్ అయినా మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు అందులో కొద్దిగంత ఆయిల్ కూడా మిక్స్ చేసుకోండి. సో ఈ హెయిర్ ప్యాకే కాదండి, ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే ఖచ్చితంగా ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో బాదం ఆయిల్ అందరికీ అందుబాటుగా ఉండదు కదండి, నేను పారాచూట్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి చూపిస్తున్నా. చాలామంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, మ్యాక్సిమం నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటానండి హెయిర్కి. సో ఈ విధంగా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి. ఇక మంచిగా అంతా మిక్స్ చేసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. వన్స్ మనకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత నెలకు ఒకసారి అప్లై చేసుకున్నా సరిపోతుందండి. సో మనం ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటూ ఉంటామో మన జుట్టుకు కూడా పోషణని ఇవ్వాలి కదండి, అప్పుడే కదండి జుట్టు రావడం అనేది ఆగిపోతుంది. అలాగే కొత్త జుట్టు అనేది పెరుగుతుంది, జుట్టు కూడా చాలా ఒత్తుగా మందంగా పెరుగుతుందండి. సో ఈ రోజుల్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అలవాట్ల వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, బయట ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ అనేది చాలా ఎక్కువ లాస్ అవుతుందండి. సో ఎక్కువ వాటర్ కూడా తాగుతూ ఉండాలి. సో మ్యాక్సిమం మనం ఎంతవరకు వాటర్ని తాగలుగుతామో అంతవరకు వాటర్ని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలండి. సో వాటర్ తక్కువగా తాగినా కూడా హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతుంది. సో ఇక జుట్టు అనేది పాపిళ్ళలాగా తీసుకుంటూ దట్టంగా అప్లై చేయండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా, హెయిర్ ఎంత జంపునా ఉంటుందో అంత జంపున గ్యాప్ అనేది లేకుండా నిండుగా అప్లై చేసి 2 మినిట్స్ పాటు బాగా మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 2 గంటల సేపు అలాగే ఉంచేసేయండి. 2 గంటల తర్వాత షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.